తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తారు వీఐపీలు. తెలుగు రాష్ట్రాల రాజకీయ సినీ ప్రముఖులు శ్రీనివాసుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సినీ నిర్మాత దానయ్య, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, ఇతర కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కళాకారుల ఆటపాటలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆది దేవతల చేత కూడా మరి పూజింపబడేటటువంటి ఆ దేవదేవుడండి. అదుగో నిత్య యవ్వనమూర్తి, మహదానంద స్వరూపుడు, ఆనంద రసాను కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురములో ఆ స్వామి సర్వావయాల. ఇక మరోవైపు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం వేడుక కొనసాగుతుంది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి వారు, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. ఇక సిటీలోని టీటీడీ ఆలయాల్లోనూ భక్తుల రష్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతుంది. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. ఇక తెల్లవారుజామున 1:30 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. మొదట వీఐపీలు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇక బుధవారం ద్వాదశి సందర్భంగా వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. నువ్వు